హర్రర్ అంటే ఎవరైనా భయం ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే నైట్ టైంలో ఇలాంటి వీడియోస్ ఏమైనా చూస్తే కొంచెం భయపడతారు. సో అందుకని ఏమైనా ఉంటే ఇలాంటి స్కిప్ చేయండి. సో విషయం ఏంటంటే నేను ఒక చిన్న హర్రర్ స్టోరీ చదివాను. అది చదివాక నేను లిటరల్లీ చాలా షాక్ అయ్యాను. అమెరికాలో ఒక కపుల్ ఉండేవారు. వాళ్ళకి చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు ఫైట్ చాలా పెద్దదైపోయింది. హస్బెండ్కి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆయన తన వైఫ్ని చంపేసి ఒక క్లాత్లో పెట్టి, ఆ క్లాత్ని ఒక పెట్టెలో పెట్టి ఆవిడ్ని పూర్తి చేశాడు. వాళ్ళకి ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబు ఆ టైంలో స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఫాదర్ టెన్షన్ ఏంటంటే, బాబు వచ్చాక మమ్మీ ఏదని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని చాలా టెన్షన్ పడిపోతున్నాడు. వాళ్ళ బాబు వచ్చాడు కానీ ఏం అడగలేదు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచిపోయి, 3 రోజులు అయిపోయి, అలా రోజులు గడిచిపోతున్నాయి. బట్ ఒక్కసారి కూడా వాళ్ళ మమ్మీ ఏదని ఆ బాబు అడగలేదు. ఇది చాలా పెద్ద షాకింగ్ అనిపించింది. కానీ రోజు బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది, లంచ్ అవుతుంది, డిన్నర్ అవుతుంది, ఒక్క రోజు కూడా వాళ్ళ బాబు వాళ్ళ మమ్మీ కోసం అడగలేదు. ఆ బాబు సైలెంట్గానే ఉన్నాడు. ఫైనల్గా ఒక రోజు ఆ బాబు తన ఫాదర్ని చూస్తూ చాలా స్ట్రేంజ్గా అడుగుతాడు, పప్పా మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని. వాళ్ళ ఫాదర్కి అసలు ఏం అర్థం కాదు. ఎందుకు అలా చూస్తున్నావు, నన్ను ఏమైంది అని అడుగుతాడు వాళ్ళ ఫాదర్ ఆ బాబు. అప్పుడు ఆ బాబు చెప్పిన మాటకి ఆ ఫాదర్కి బ్లడ్ ఫ్రీజ్ అయిపోయింది. ఆ బాబు ఇంతకీ ఏమని చెప్పాడు వాళ్ళ ఫాదర్ కంటే, పాప మీరు ఇన్ని రోజులు మమ్మీని మీ భుజం మీద వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు అని అడిగాడు. ఈ స్టోరీ చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ హర్రర్ లవర్స్కి అయితే ఇది నెక్స్ట్ లెవెల్ స్టోరీ అని చెప్పుకోవాలి. నేనైతే ఇది చదువుతున్నప్పుడు ఒక్కసారిగా గూస్ బంప్స్ అనిపించింది. అంటే నా వెంట్రుకలు నెక్కబొడిచాయి అసలు. అంటే నేను నైట్ టైంలో చదివాను, సో నాకు అలా అనిపించింది. నాకు ఎందుకో ఇది చెప్పాలనిపించింది మీకు, అందుకనే చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.